హిందూ అబ్బాయి, ముస్లిం అమ్మాయి ఫ్రెండ్స్ లాగా కలిసి వెళ్తున్నా సరే రోడ్ల మీద ఆపి హిందూ అబ్బాయిని కొట్టి, ముస్లిం అమ్మాయిని కూడా కొట్టి ఇంటికి పంపిస్తున్న సంఘటనలు అనేకం జరుగుతున్నాయి నార్త్ ఇండియాలో. అదే సందర్భంలో హిందూ అమ్మాయి కనుక ముస్లిం అబ్బాయితో ఉంటే ఎంకరేజ్ చేస్తున్నది ఎవరయ్యా అంటే తల్లిదండ్రులే. ఆ హిందూ అమ్మాయి, "ఆ మావాడు చాలా బాగుంటాడమ్మా, చక్కగా చూసుకుంటాడమ్మా నిన్ను, మా కుటుంబంలో నిన్ను దేవతలా చూసుకుంటామ్మా, మా మతంలో నిన్ను బాగా చూసుకుంటామ్మా" అంటూ ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకి బాగా దగ్గరికి తీస్తున్నది వాళ్ళే. ఈ ఇంట్లో తల్లిదండ్రుల ప్రేమ ఉన్నా సరే, తల్లిదండ్రుల మీద రోజూ చూసేటటువంటి ప్రేమలో ఏదో లోపం వెతుక్కుంటూ, ఆ లోపాన్ని వీళ్ళు ఎక్స్‌ప్లెయిన్ జేస్తారు. దాంతో వీళ్ళు ఈ అబ్బాయి దగ్గరే బావుంటది, ఈ అత్తమామల దగ్గర బావుంటుంది అన్నటువంటి ఉద్దేశ్యంతో ఇటు ముస్లిం కుటుంబాల్లో పెళ్లి జేసుకోవడం, ఆ తర్వాత మతం మార్పించుకోవడం, ఆ తర్వాతన తల్లిదండ్రులకు దూరం జేయడం. ఇదే లవ్ జిహాద్ అన్నటువంటిది పేదరికంలో జరుగుతున్నటువంటి అతి పెద్దదైనటువంటి మార్పు. దాని మీదన ఇప్పుడు అస్సాం ప్రభుత్వం సీరియస్‌గా చర్యలు తీసుకుంటున్నటువంటి దశలో లవ్ జిహాద్ మీద క్రిమినల్ చర్యలంటే సుప్రీంకోర్టు ఇప్పుడు దాని మీద రేపో మాపో తీర్పులివ్వాలి. ఎందుకంటే అనేక చోట్ల ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌కి సంబంధించి లవ్ జిహాద్ కేసుల మీదన యాక్షన్ తీసుకోవడానికి లేదు. మత మార్పిడుల చట్టానికే అభ్యంతరాలు చెప్తున్నది కదా! మరి ఇప్పుడు లవ్ జిహాద్ కేసులకు సంబంధించి అదే మత మార్పిడుల చట్టాన్ని నిషేధిస్తుందేమో తెలీదు. ఎందుకంటే అస్సాం కూడా అట్లాంటి చట్టం చేసుకొచ్చింది. అయితే ఇప్పుడు అస్సాం ప్రభుత్వం ఇంకో కొత్త ఆదేశాలిచ్చింది. ఎవరైతే ఇప్పుడు లవ్ జిహాద్ కేసులో పెళ్ళికి ముందు అమ్మాయి హిందూ మతం అని తెలిసినా, బౌద్ధ మతం అని తెలిసినా, జైన మతం అని తెలిసినా పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకొని, ఆ తర్వాత మతం మారమంటే గనక అమ్మాయి కంప్లెయింట్ పెడితే లవ్ జిహాద్ కేసు అబ్బాయి మీద పెడతారు. ఇంతవరకు అంతవరకే ఉంది చట్టం. ఇప్పుడు అలా కాకుండా ఆళ్ళ తల్లిదండ్రుల మీద కూడా కేసు నమోదు చేసేందుకు ఆదేశాలిచ్చారు.